హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఏపీ జిల్లా సహకార సంస్థల్లో ఉద్యోగాలు. పరీక్ష ఫీజు లేదు, డైరెక్ట్ జాబ్స్. సర్టిఫికేట్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అంటే సర్టిఫికేట్లు చూసి మీకు జాబ్ ఇచ్చేస్తారు. దీని యొక్క సాలరీ వచ్చి 25,000 రూపాయలు. ఏపీటీఎస్ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న పురుషులు, స్త్రీలు కూడా అప్లై చేయొచ్చు. సో ఇలాంటి మంచి నోటిఫికేషన్ మళ్ళీ రాదు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. గ్రామీణ సహకార బ్యాంకుల్లో గవర్నమెంట్ జాబ్స్. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ 2024. ఏపీసీఓబి నోటిఫికేషన్ ఇన్ 2024. ఏపీసీఓబి నోటిఫికేషన్ 2024. హలో ఆస్పిరెంట్స్. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏపీసీఓబి నుండి 14 కోఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరములు ఈ ఆర్టికల్లో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏపీసీఓబి లిమిటెడ్ నుంచి మనకు 14 కోఆపరేటివ్ ఇంటర్న్స్ అనే పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏపీసీఓబి నుండి విడుదల కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ మొత్తం 14 కోఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. అంటే 14 వేకెన్సీ అనమాట. ఏజ్ లిమిట్. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు మినిమం 21 సంవత్సరాల నుండి 31 సంవత్సరాలు, అంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, అలాగే ఓబీసీలకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. సో ఫ్రెండ్స్, 21 నుంచి 30 ఇయర్స్ వాళ్ళకి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీలకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు ఎంబీఏ, పీజీడిఎం విద్యార్హతలు ఉండాలి. అంటే ఎంబీఏ డిగ్రీ కానీ, పీజీడిఎం డిగ్రీ కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ నుంచి విద్యార్హతలు ఉంటే మీరు ఆ పోస్టులకు అప్లై చేయవచ్చు. అలాగే దీని యొక్క సాలరీ డీటెయిల్స్. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 25,000 రూపాయలు ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. అంటే 25,000 ప్రతి మంత్ ఇస్తారనమాట సెలెక్ట్ అయితే. దీని యొక్క అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్. మీరు ఈ ఉద్యోగాలకు 5th ఆగస్ట్ తేదీ వరకు అప్లై చేసుకోగలరు. అంటే 5th ఆగస్ట్ అంటే రేపటితో లాస్ట్ డేట్ అనమాట. ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 0 ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అంటే ఏ కేటగిరీ అయినా సరే వాళ్ళకి ఫీజు లేదు. సో 5th ఆగస్ట్ అంటే రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. అంటే మెరిట్ ఆధారంగా అంటే లేకపోతే ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎగ్జామ్ డేట్స్. ఈ ఉద్యోగాలకు పరీక్ష ఫీజు లేదు. అంటే సో ఈ ఎగ్జామ్ డేట్స్ చెప్పడానికి ఈ ఉద్యోగాలకి పరీక్ష లేదు, ఫీజు లేదు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ లేవు. హౌ టు అప్లై. మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలని అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అంటే మీ వెబ్సైట్ అంటే apcob.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు పక్కగా ఈజీగా దొరికింది. సిలబస్ డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. దీని నోటిఫికేషన్ చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వాట్ ఈజ్ వాట్ అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా దొరికేస్తుంది అనమాట. ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్. Applications are invited for engagement of cooperative interns for a period of 1 year in the Andhra Pradesh State Cooperative Bank Limited. 13 districts cooperative central banks in the state of Andhra Pradesh. 13 డిస్ట్రిక్ట్లో 13 జిల్లాల గల స్టేట్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ బ్యాంక్స్. దాని నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ వచ్చి 14 వేకెన్సీస్. ఇదిగో లాస్ట్ డేట్ వచ్చి 5th ఆగస్ట్ అంటే రేపే. లాస్ట్ డేట్ రేపే కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని ఎలిజిబిలిటీ ముందే చెప్పేసాను. క్వాలిఫికేషన్ ఎంబీఆర్ ఈక్వలెంట్, పీజీడిఎం అయినా పర్లేదు. దీని క్యాండిడేట్ వచ్చి 21 నుంచి 30 ఇయర్స్. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అందరికీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫిజికల్, మెడికల్ అన్నీ చూస్తారు. వేకెన్సీస్ చూస్తారు కదా. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక్కొక్క పోస్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 13 జిల్లాలకి 13 పోస్టులు అనుకుంటా. ఒకటేమో ఆఫీసులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. రెమ్యునేషన్ వచ్చి 25,000 టీఏడిఏ విల్ బి ప్రొవైడెడ్. దీని యొక్క టీఏడిఏ కూడా ప్రొవైడ్ చేస్తారంట. అలాగే 25,000 జీతం ఇస్తారంట. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి
క్యాండిడేట్ షాల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఆ పోస్ట్ ద్వారా వచ్చిన అడ్రస్ ఈ పోస్ట్లో పంపించాలన్నమాట. ఇదిగో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈ అప్లికేషన్స్ అన్నీ చెక్ చేసి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని మార్క్స్ చెక్ చేసి మిమ్మల్ని పిలుస్తారనమాట. దేనికి పిలుస్తారంటే మీరు ఇంటర్వ్యూ సెలక్షన్స్ కానీ పిలుస్తారనమాట. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 10/10, 10+2, 10/10, గ్రాడ్యుయేషన్ 10/10, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో 50 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూసి దాన్ని బట్టి మిమ్మల్ని టాలీ చేసి షార్ట్ లిస్టింగ్ చేసి మిమ్మల్ని పిలుస్తారనమాట. సో ఎనీవే అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు హెల్ప్ డెస్క్ కూడా ఉంది ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫిల్లింగ్ ఫామ్ క్యూరీస్ 0866242901 అనే నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఈజీగా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. మీరు కూడా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.